2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే ప్రసన్న గారు. నమస్తే అండి. సో చాలామంది అడిగేది ఏంటి అంటే, ఆడపిల్ల ఇంట్లో ఎదుగుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు డెఫినెట్గా తల్లి నేర్పించాలని చెప్తూ ఉంటుంటారు. ఏ విషయాల పట్ల ఆడపిల్లలకి అవగాహన కనిపించాలి అంటారు? తల్లిగా ఏ పాత్రని తీసుకొని ఆవిడ అక్కడ మాట్లాడాలి అంటారు? ప్రతి ఇంట్లోనూ ప్రతి తల్లి అనుకునేది ఏంటి అంటే, పిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత అక్కడ తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు. సో వంట వార్పు ఇంటి పనులన్నీ కూడా చక్కగా ముందే నేర్పించి పంపించాలి అని ప్రతి తల్లి అనుకుంటారు. కానీ దాంతోపాటు ఇంకొక 5 విషయాలైతే ఖచ్చితంగా నేర్పించాలి. అవి నేర్చుకోకపోవడం వల్ల ఆడపిల్లలు వాళ్ళ లైఫ్ని వాళ్ళే స్పాయిల్ చేసుకుంటున్నారు. సో ఆ 5 థింగ్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ చేసుకోవాలి. అసలు మన సెల్ఫ్ వర్త్ అనేది మనకు ఎలా తెలుస్తుంది? మనం మాట్లాడే మాటల్ని బట్టి, మనం చేసే బిహేవియర్ని బట్టి అవతల వాళ్ళ ఒపీనియన్ని చెప్తారు. నువ్వు ఇది అని చెప్తారు. మనం కొంత ఏజ్ వచ్చాక దాన్ని ఫిల్టర్ చేసి అది మనమా కాదా అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఫస్ట్ మన గురించి మనకు తెలియాలి అంటే మనల్ని అర్థం చేసుకోవాలి. మనల్ని ప్రతి విషయంలోనూ మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే చెక్ చేసుకున్న ప్రతిసారి తనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది డెవలప్ అవుతుంది. సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ చేసుకోవాలి ప్రతి ఆడపిల్ల. అందరికీ కావాలి, ఆడపిల్లకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ చాలా చాలా అవసరం ఇది. సో ప్రతి తల్లి ఆ సెల్ఫ్ చెక్ చేసుకునే విధానాన్ని అలవాటు చేయాలి. నువ్వేంటో నువ్వు తెలుసుకో ఫస్ట్, ఇది తెలుసుకోవాలి. సెకండ్ వచ్చేసి గుడ్ టచ్ ఆర్ బ్యాడ్ టచ్. ఈ రెండిటికి డిఫరెన్స్ క్లియర్గా చెప్పాలి. మనం ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేసాము. నా బాడీ అనేది నా హక్కు, నా ప్రమేయం లేకుండా ఎవరూ టచ్ చేయడానికి వీల్లేదు. ఈ విషయం చిన్నప్పటి నుంచి డెవలప్ చేసుకున్నట్లయితే ఆ అమ్మాయి అవతల వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా బ్యాడ్గా బిహేవ్ చేస్తే వెంటనే దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతుంది. ఇమ్మీడియట్గా వచ్చి పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయమని ఆ అమ్మాయికి చెప్పాలి. అలాగే ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఆడపిల్లకి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు అంటే ప్రతి చిన్న విషయానికి హస్బెండ్ మీద డిపెండ్ అవ్వలేం కదా. ప్రతి తల్లి అనుకుంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే పెళ్ళైన తర్వాత బాధ్యత అంతా భర్తది, వాళ్ళు చూసుకుంటాడులే అనుకుంటాడు. కానీ చిన్న చిన్న విషయాలకి హస్బెండ్ దగ్గర అడగడం అనేది ఒక్కొక్కసారి గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటాం. సో ఆ ఇండిపెండెన్స్ అనేది మనకి ఉండాలి అంటే మనం లైఫ్లో గ్రో అయ్యి మన ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉంటుందో అది మనకు ఉంటే చిన్న చిన్న విషయాలకి ఎవరి మీద డిపెండ్ అవ్వచ్చు. ప్లాన్ చేసుకునే విధానాన్ని నేర్పించాలి చిన్నప్పటి నుంచి. అలాగే ఎంత ఖర్చు చేయాలి, ఎంత పొదుపు చేయాలి అనేది కూడా తల్లిని చూసే నేర్చుకుంటారు పిల్లలు, ఆడపిల్లలు ఎస్పెషల్లీ. సో మదర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలామంది ఇండ్లల్లో ఆడవాళ్ళకి ఇవ్వరు, ఆ పొజిషన్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్స్కి ఆ వాల్యూ ఇవ్వరు. ఆడవాళ్ళు ఏదైనా చెప్తున్నారనుకోండి, నీకేం తెలుసు, మేము చూసుకుంటాం కదా, ఇది డబ్బుల విషయం, ఇది మేం చేసే పని, సో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు ఇంట్లో అని చాలామంది చెప్తూ ఉంటారు. అసలు ఆవిడకు కూడా చాలా విషయాలు తెలుసు, ఆవిడ ఒపీనియన్కి కూడా వాల్యూ ఉంది అని చాలామంది గుర్తించరు. ఆడవాళ్ళు ఇంట్లో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చేసిన ఇళ్ళు చాలా బాగుంటాయి. సో అవన్నీ కూడా చాలామంది మిస్ అవుతూ ఉంటారు ఈ పాయింట్స్. సో ఆడపిల్లకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. తన ఒపీనియన్ని ఓపెన్గా నలుగురిలోనూ చెప్పడం అనే ఫ్రీడమ్ అనేది కల్పించాలి. ఇది ఎప్పుడు డెవలప్ అవుతుంది? తన సెల్ఫ్ వర్త్ ఎప్పుడైతే తనకు తెలుస్తుందో తన ఒపీనియన్ని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతుంది. సో తల్లి ఈ విషయం కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. చాలా ఇళ్లలో జెండర్ డిస్క్రిమినేషన్ అనేది పేరెంట్సే చేస్తూ ఉంటారు. నువ్వు ఆడపిల్లవు కదా, నువ్వు ఈ పని చేయకూడదు, ఇదంతా మా పని, మేం చూసుకుంటాము, నువ్వు నీ పని చెయ్యి, ఇవి చెప్తూ ఉంటారు. సో అన్ని విషయాల్లోనూ అందరికీ ఇన్వాల్వ్మెంట్ అనేది అవసరము. ఆ ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. వాళ్ళ ఒపీనియన్ని షేర్ చేసే విధంగా పేరెంట్సే అవకాశాన్ని కల్పించాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు అంటే ఆడవాళ్ళకు ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, నెత్తి మీద నీళ్ళకొండ ఉంటుంది, ప్రతి దానికి ఏడిచి సాధించుకుంటుంది అని చెప్తూ ఉంటారు. అసలు ప్రతిదానికి ఏడిస్తే వచ్చేదేముంది? ఏమీ లేదు. ఏదున్నా నీ మీద నీకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో అన్నీ మాట్లాడి సార్ట్అవుట్ చేసి సాధించుకోగలం. కానీ చాలామంది ఆడవాళ్ళకి కోపం వచ్చినా ఏడుస్తూ ఉంటారు, ఎవరైనా వాళ్ళని అర్థం చేసుకోకపోయినా ఏడుస్తూ ఉంటారు. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది
రావాలి అంటే ఫస్ట్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. ఏ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఎక్కడ చూసి నేర్చుకుంటాం? ఫస్ట్ మనం మదర్ని చూసే నేర్చుకుంటాం. ఎలాంటి సందర్భంలోనైనా ఎంత కష్టం వచ్చినా మనకున్న రెస్పాన్సిబిలిటీస్ మనం వదిలేయకూడదు అనేది ప్రతి ఆడపిల్ల తల్లిని చూసే నేర్చుకుంటుంది. సో తల్లి రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 5 విషయాల పట్ల ఫస్ట్ ప్రతి తల్లి కూడా ఒక వయసు వచ్చిన తర్వాత ఇంటి పనులు, వంట పనులు ఏ విధంగా అయితే నేర్పించాలి అనుకుంటూ ఉంటామో, ఒక ఇంటికి వెళ్ళినా బయటికి వెళ్ళినా వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఎలా ఉండాలి, ఎమోషనల్ వీక్ అవ్వకుండా ఎలా ఉండాలి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పైన అవేర్నెస్ని అండ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఏ విధంగా అన్న వాటిపైన అవగాహన వచ్చేలా ఆ పేరెంటింగ్లో ప్రతి తల్లి యాడ్ చేసుకోవాలంటారు. చెప్పాలంటే ఇంటి పనులు, వంట పనులు, ఈ వంట వార్పులు ఇవన్నీ కూడా యూట్యూబ్ చూసి చాలా ఈజీగానే నేర్చేసుకుంటారు. ఎస్. సో ఇవన్నీ కూడా వాటితో పాటు చాలా అవసరము. ఇవి నేర్పించడమే కష్టం. సో పేరెంట్స్ వీటి మీద ఫోకస్ చేయండి. యూట్యూబ్ చూసి ఈ రోజుకు ఒక కొత్త వంట ఖచ్చితంగా నేర్చుకుంటున్నారు, ట్రై చేస్తున్నారు. ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారి ఖచ్చితంగా వస్తుంది. సో ఇవి తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం తన కాన్ఫిడెంట్గా తన లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఈ 5 థింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో చాలామంది ప్రసన్న గారు పేరెంట్స్ కౌన్సిలింగ్ కావాలని అడుగుతూ ఉన్నారు. ఇప్పటికే చాలా మంది పిల్లలకి సంబంధించిన బిహేవియర్లో ఏవైతే ఉంటూ ఉంటాయో మార్పులు, వాటిపైన మనం వీడియోస్ చేస్తాం. అబద్ధాలు చెప్పడం కానివ్వండి, ఎస్కేప్స్ అవ్వడం కానివ్వండి, మాట వినకపోవడం కానివ్వండి, అడిక్షన్స్ కానివ్వండి, మొబైల్ అడిక్షన్ అని ఇలాంటి యాక్టివిటీస్లో ఉన్నారు పిల్లలు, మేము వీటి నుంచి బయటకు తీసుకురావాలనుకుంటూ ఉన్నాం, కొంత వీక్ ఉన్నారని, డల్ ఉన్నారని, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని, ఓపెన్ అవ్వరని ఇలా చెప్తూ ఉంటుంటారు. వీటన్నింటికి మన దగ్గర కౌన్సిలింగ్ తీసుకునే అవకాశం ఉంటుందా? మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటారు? డెఫినెట్గా కౌన్సిలింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మన టీం వాళ్ళని గైడ్ చేస్తారు. డెఫినెట్గా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.